గారిని ఇక్కడ అధ్యక్షుడిగా పెట్టారు. భారీ మెజార్టీలో ఆయన గెలవబోతున్నారు, ఎటువంటి సందేహం లేదు. ఈ బ్లాక్మెయిల్ ఏదైతే ఉన్నదో, ఈ ల్యాండ్ పేపర్ ఏదైతే ఉన్నదో, ఈ ఎక్స్ట్రాషనిస్ట్, కిడ్నాపర్, ఏది పేర్లు పెట్టినా సరే ఈ బోండా ఉమామహేశ్వర అనే వ్యక్తి ప్రజా జీవితానికి పనికిరాడు. అటువంటి వ్యక్తులు ఎప్పుడు ఆదరిస్తూ శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీలో గెలుచుతారని ఎటువంటి సందేహం. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో మీ వైసీపీ నాయకులకి అందరికీ చుక్కలు చూపిస్తాను నేను నెగ్గాక అంటున్నారు, దాని గురించి కామెంట్. ఎక్కడ చూపిస్తారు? తెలంగాణలో చూపిస్తారు, ఆంధ్ర చూపిస్తారు. ఆయన ఉండేది తెలంగాణలో, అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు. నేను చూసాను స్పీచ్. నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు. అతను ప్రజా జీవితం ఆహ్లాదంగా నేను అతను చాలా పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర, ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని, చిన్స్తా, పొడుస్తా, అది చేస్తా, ఇది చేస్తా, వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 చోట్ల ఉంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల ఉంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే. నువ్వు వచ్చి పెద్ద కౌరులు చెప్తావు, నువ్వు వచ్చి జగన్ గారిని చెప్తావు, మళ్ళీ జగన్ గారు ఉంచబెట్టిన అభ్యర్థి 2 చోట్ల ఓడిపోయి. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి 2 చోట్ల నుండి పాపం అట్లీస్ట్ ఒక చోటని గెలిచాడు చిరంజీవి గారు. నేను 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటారు. అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మన ప్రత్యేక విమానంలో వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి. సో అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం తెలుసు? ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎవరు చూపిస్తాడు? ఈయన పార్టీ జనసేన చూపిస్తాడు. జన సైనికులు పాపం 24 సీట్లు అమ్మేస్తున్నాడు. 24 సీట్లకి అలా అభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారు నాగడు పెట్టాడు. అంతకుముందున్న అన్న మాటలన్నీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు, మోడీ గారిని ఏమన్నాడు. ఇవాళ మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ చూపిస్తాం. ఈ సినిమా డైలాగ్ కాదు, ఇది రియల్ హీరోస్. జగన్ గారు రియల్ హీరో. సార్ ఇంకో క్వశ్చన్, ఎదుగుతున్న రాష్ట్రంపై జగన్ గొడ్డలు పెట్టేశారు, మాదే విన్నింగ్ టీమ్ అన్నారు. అలాగే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లాక్ మెయిలర్స్, వైసీపీ టికెట్లు తీసుకోవడానికి కూడా స్మగ్లర్లు అంటూ కూడా మాట్లాడారు. నేను తాడేపల్లి కూడా నేను చెప్తాను, ఈ రాష్ట్రానికి చేడుకుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకులు. చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకుంటూ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మడే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట. ఏది ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ తెలుగుదేశం. వాడు పాపం చూసాంగా మనం ఆండాల బుద్ధ ప్రసాద్ ఆయన ఎన్నాళ్ళు ఎంత